గా రోజు వాళ్ళంతా నా ఇజ్జత్ మొత్తం తీసిండ్రు. ఆఫీస్లో కాలిగుణ కొడుకులు గదంతా ఫేస్బుక్లో పెట్టిండ్రు. ఆ విషయం మా అయ్యకి తెలిసి ఇక నేను జీవితంలో రాజకీయాలకు పనికిరానని చెప్తే ఇక చావులకు దినాలకు పోయి తినుకుడు కూర్చున్నా. మనవడా, జీవితంలో ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మన మంచికి కాదు, నా మంచికే. ఆ తర్వాత ఒక మంచి విషయం జరిగింది. మీరు సంతోష్ గారి విషయంలో కొంచెం ఎక్కువ చేశారనిపిస్తోందిరా. ఏడు సైడు అయినా నువ్వెందుకు ఆడి గురించి అంత ఫీల్ అవుతున్నావు? ఛే, వాడి గురించి కాదు. ఇప్పుడు ఆ సంతోష్ గాడు వాడి పేరెంట్స్ని తీసుకుని మా డాడీ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటానంటే మా డాడీ ఒప్పుకుంటే నిన్ను అడిగే చేస్తారు కదా. హా, మరి చెప్పు, రిషిబాబుని పెళ్లి చేసుకుంటానని. లాగి పెట్టి కొడతారు నన్ను. అదేంటే? మా డాడీకి నీ పేరెంట్స్ మీద అంత ఒపీనియన్ లేదు కదా, అదే నీ మీద కూడా ఉంటుంది కదా. ఏయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావా అర్థమయ్యేలా చెప్పు. నాకేం తెలీదు. అప్పుడప్పుడు మీ టాపిక్స్ వస్తే వాళ్ళు చాలా స్వార్థపరులు, డబ్బు మనుషులని మా డాడీ అనడం విన్నాను. అందుకని ఒప్పుకోరేమో అంటున్నా. అవునా పాపం, ఎవరి తప్పులు అలా కనిపించవే. మీ డాడీకి డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి ఉందని మా పేరెంట్స్కే కాదు, నీకు నాకు అందరికీ తెలిసే. ఇంకా రిషి, నేను వాళ్ళు అలా అనుకుంటున్నారని మ్యాటర్ పోస్ట్ చేశాను అంతే. నేను మీ పేరెంట్స్ నేమీ అనలేదు. నేనంటానే, డైరెక్ట్గా అంటాను, మీ నాన్న కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిదని. ప్లీజ్, ఎవరైనా అవతల వాళ్ళని బట్టే ఉంటారు. మా డాడీ దాకా ఎందుకు, మీ మమ్మీ నన్ను ఎన్నిసార్లు ఛ తక్కువ చేసి మాట్లాడారో నాకు తెలుసు. అనవసరంగా మా పేరెంట్స్ నన్నకు. అబ్బా, అన్నీ అనేసి నేనేమన్నా అని మీ నాన్న అన్నట్టే అంటున్నావు కదా నువ్వు కూడా. ఏయ్, గుర్తుపెట్టుకో, నాకు నువ్వే అన్నావు కదా మన ఎదుటి వాళ్ళని బట్టే మనం ఉండాలని. మన పెళ్ళయ్యాక మా పేరెంట్స్ని బట్టే నువ్వు ఉండాలి. మనకి పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లో ఉంటావు. నేనెందుకుంటా రిషి? నేను నీ కోసం వస్తున్నాను మీ ఇంటికి, వాళ్ళ కోసం కాదు కదా. ఇప్పుడేంటి? నేను నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మనం మన పెళ్ళయ్యాక మనందరం కలిసి ఉండాలి, చాలా బాగుంటుందని. మనం మా పేరెంట్స్తోనే ఉంటాం కదా. హా, నాకు అలానే ఉంటుంది మా పేరెంట్స్తో ఉండాలని. కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు. పోనీ అదంతా కాదు, నువ్వుంటావా మా పేరెంట్స్తో మా ఇంట్లో? ఛే, నా వల్ల కదా మనుషులతో. నాది అదే పరిస్థితి, నేను ఉండలేను. ఆ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కూరలు తిని పిసినారి బతుకులు. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో, నువ్వేదో పెద్ద పైనుంచి దిగి వచ్చినట్టు. ఏయ్, ఆపింకా, నువ్వు నీ ఫ్యామిలీ. ఇంకెప్పుడో ఫోన్తోనే ఉంటావా? నేను కాదు, నువ్వు. ఇదే నాకు నచ్చింది. ఏదైనా మంచిగా చెప్తే వెంటో నేర్చుకో. నీతో ఫ్యూచర్ కనిపిస్తోంది రిషి. ఇంక నీకు నాకు సెట్ అవుతుంది కానీ దొబ్బే. అరే, వాళ్ళకి బ్రేకప్ అయిపోయిందని ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉంటే నువ్వు మళ్ళీ వచ్చిన వాళ్ళని కలపని చెప్తావు తాత. వాళ్ళని కలిపే కన్నా గా ఎర్రగడ్డ రోడ్ల మీద పులిహోర కలుపుడు బెటరు. అబ్బో, ఆ కార్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తేనే కడుపులో దేకినట్టు అవుతుంది. చిచ్చే, ఎంత ప్రేమించాను తాత. నీ మనవరాలు ఎంత ప్రేమించాలంటే నా మీద నాకే జాలొస్తుంది. కావాలంటే చూడు, పర్సులో కూడా వర్ష ఫోటోనే. దాని ఫోటో నీ దగ్గరుంది, ఎక్కడ పడితే అక్కడ. నీ ఫోటో దాని దగ్గర ఉండాలిగా. ఇగో గీ లాజిక్ చెప్పి నన్ను పాగలకాలు చేసినావు ఇప్పటిదాకా. ఇక చాలా మస్తైంది. సంతోష్, సంతోష్, ఇప్పుడు నేను చెప్పే వాటి మీద నీకు నమ్మకం వస్తే నాతో పాటు ఇంటికి రా. లేదు, 11వ రోజున మర్చిపోకుండా నా భోజనానికి రా. ఇప్పటి వరకు నేనెవరికీ చెప్పనటువంటి నా గతంలోని ముఖ్య సంఘటన సంతోష్కి చెప్పైనా సరే నాతో పాటు ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే నేను బ్రతికున్నప్పుడున్నంత టైము చచ్చిపోయాక లేదు కదా. మీ తాత నేను హైదరాబాదులో చదువుకునే రోజుల్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తాత, ఆ రోజుల్లోనే లవ్వా? ఎస్. కానీ ఆ అమ్మాయి సడన్గా చదువు మానేసి ఇంటికెళ్ళిపోయింది. అయినా మేమిద్దరం ఉత్తరాలు రాసుకోవటం మాత్రం మానలేదు.
అలా ఆనందంగా ఉన్నామో లేదో సడన్గా తన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తున్నారని చెప్పినా తన మాట వాళ్ళు వింటలేదని ఇదే తన చివరి ఉత్తరం అని రాసింది. దాంతో నేను అక్కడ ఉండలేక మనూరు వచ్చేసి కొంతమంది సాయంతో రైస్ మిల్ పెట్టి ఆనందంగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆనందంగా ఉండనివ్వకుండా నాకు పెళ్లి చేసేశారు. ఎందుకు ఉండనివ్వకుండా అన్నానంటే పెళ్లి చేసుకున్న భార్య కూడా నాతో ఎక్కువ కాలం ఉండకుండా చనిపోయింది. అలా ఉండగా ఒకరోజు పోస్ట్ ఆ ఉత్తరం చదివి కంగారుగా బయలుదేరాను. నేను ప్రేమించిన నీలిమని ఆ పరిస్థితుల్లో చూసి నమ్మలేకపోయాను. తనకిప్పుడు ఎవరూ లేరని బాధపడుతూ తన కూతుర్ని నన్ను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తూ నీలిమ చనిపోయింది. ఆ క్షణం నుంచి నాకు 2 పిల్లలని నిర్ణయించుకున్నాను. నేను ప్రేమించిన నీలిమ మనవరాలు వర్ష, నా మనవడు రిషి నా దగ్గరికి వచ్చి మేం ప్రేమించుకున్నాం తాత, మా పెళ్లి చేయమని అడిగితే అప్పటి నా జ్ఞాపకాలు మళ్ళీ నిజమవుతున్నాయని ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాక నా పిల్లల ప్రభావం వాళ్ళ పిల్లల మీద కూడా పడిందని నాకు అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు సహాయం చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఇన్నాళ్ళ నా జీవితం ఎందుకా అనిపిస్తుంది. ఎందుకంటే బ్రతికుండగా ఎంతో గెలిచిన నాకు చచ్చిపోయాకెలా ఓడిపోయి మిగిలిపోతానని నా ఆత్మ ఘోషిస్తుంది మనవడా. నువ్వు ఓడిపోవు తాత, గట్ల అనకు. నాకేం చేయాలో అర్థమైంది. పా, ఇంటికి పోదప్పా. తాత, నీది లవ్ ఫెయిలీరే, నాది లవ్ ఫెయిలీరే. మురళి, ఉమ్. పంతులు గారు మిల్లు దగ్గర ఎక్కుతానన్నారు. ఆ. రాజుకు జరిగే దాంట్లో ఏమీ తేడా అలాగే. రాకూడదు. సరే. జాగ్రత్త. రేయ్, ఏడికి పోయినవరా నిన్నంతా? అది చెప్పు, కళ్ళు తాగానని. నో 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 నో, గవని గీరకి చెప్తామా? ఏం రా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? తాగినవా ఏంది? లేదు మామ, జస్ట్ గా ఊరం తిరగడానికి పోయినా అంతే. తాగలే తాగలే. వాసన వస్తుంది, పోయి తోముకో. తోముకుంటా. మా మామ పోయిండు కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఇప్పుడే పోతుండగా ఉం? పోయిందిగా. గదే గదే, యాడికి పోతుండ్రు? మామ అస్థికలు కలపనీకి పోతున్నాం, రేపు వస్తాం. రెస్ట్ ఇన్ పీస్. రేయ్, రెస్ట్ ఇన్ పీస్ ఏంద్రా? హ్యాపీ చెప్పి. ఏయ్, ఈ అబ్బ. తాత రెడీయా? ఫీల్ ఏం జాలే గాని ఈ గ్యాప్లు ఏమైనా చించినావా? అదే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అసలు నీ మనవడు మనవరాడు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారు తెలుసా? గిట్లా చెప్తే నీకు అర్థం కాదులే కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా, ఆగు. గిది వర్ష బొమ్మ. మనం ఇచ్చిన నెరేషన్లో ఇదొక టైం బాంబు. దీన్ని ఆడబెడతా, అప్పుడు ఎట్లా పేలుతుందో నువ్వు చూడు. ఎక్కొస్తా. ఇప్పుడు చూడు. ఆ? రే, ఏం చేస్తున్నావు? బుద్ధుందా నీకు? నాదెందుకు ముట్టుకుంటున్నావు? కొనిచ్చింది నేను. అవునా? ఇది నువ్వు కొనిచ్చావా? అయితే దీన్ని పీకి తాత, ఉమ్, ఇప్పటిదాకా జరిగింది ఫస్ట్ హాఫే, ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడు. వర్ష! ఆ? ఏంటిది? హోలు కనబడట్లేదా?
చిన్నపిల్లలా తెలియనట్టు మాట్లాడుకు. అదే ఎందుకు చేసావు అంటున్నాను. హే హోల్ చూడు, భలే ఈవెన్ గా వచ్చింది కదా. చాలు చాలు ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆపేసి ఎందుకు చేసావో చెప్పు. నా ల్యాప్టాప్ నా ఇష్టం. ఏంటి? హా. బిల్లు నాది. ఎక్కువ మాట్లాడావంటే ఇది ఇచ్చుకుని కొట్టేస్తాను. రీ తీక పిసికి చంపేస్తా. ల్యాప్టాప్ తో కొడతావా నన్ను? ఏం నేను నొక్కలేను అనుకుంటున్నావా? నిన్ను గీరేసావు కదా. నీదన్నావు కదరా, ఇలాగే ఉంటుంది మరి. సార్ రా అన్నావంటే నువ్వు ఒరే, 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 చచ్చిపోతావే. ఆపండి, ఇష్టం వచ్చినట్టు అంటాను. మీరు మీ అమ్మా నాన్నలు పోట్లాడుకుంటుంటే ఆపడమే నా పని అయిపోయింది. వాళ్ళు వచ్చే వరకైనా సరిగ్గా ఉండండి. వాళ్ళేంట్రా వాళ్ళ అమ్మ బాబుల కన్నా ఘోరంగా ఉన్నారు. నా లవ్ స్టోరీ మాత్రం నచ్చలేదు కానీ వాళ్ళు మాత్రం నీకు రోమియో జూలియట్. అవునరా, వెళ్ళి ఒకసారి వాళ్ళ ప్రేమ గుర్చేయి. వాళ్ళకి గుర్తు చేయడం ఏమో కానీ నాకు నా లవ్ స్టోరీ గుర్తొస్తుంది. నాది అర్జున్ రెడ్డి రేంజ్ లవ్ స్టోరీ తెలుసా? ఏడిసేవులే గాని వెళ్ళి నా మనవరాలను పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఏం తాత నన్ను సక్కకుండానే ఇవ్వా? మీ ఫ్యామిలీ మొత్తం నన్ను మందులో స్టఫ్ లేక వాడేస్తుర్రు. చెప్పింది చేసేవాడే నాయకుడు. ఇట్లా చెప్పగానే రాజకీయ నాయకుని అయిపోతాయి. ఇలాంటి డింగిడి నాటకాలు నా దగ్గర సాగవు. హలో అబ్బా, ఏంటి ఎమోషన్ బ్లాక్మెయిల్? హలో గట్లా ఫేస్ పెట్టక తాత, పోయి చెప్తానులే. అమ్మో నా ల్యాప్టాప్. హెడ్ ఫోన్స్ థ్యాంక్స్. ఏంటి? వర్ష చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? సూపర్. అంటే గాడికి నీకు బ్రేక్ అయింది కదా అని గట్లా చెప్పిన. వెళ్ళి వెళ్ళి అన్ని చేసుకో. కొట్టకు. పర్లేదు బావా నువ్వు ఆగు. పర్లేదు, అక్కర్లేదు, పర్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏ? వెళ్ళి మా నాన్న ఒప్పించు. నీకేమైనా క్రాకా? ఆ? గట్లనా అని. పెళ్లి చేసుకుంటానన్నా నవ్వుతున్నాడు చూడు, చెత్త వెదవా. బావా బావా ఆగు, తలుపు తీ. తాత, నీ మనవరాలకి ఏమైనా క్రాకా? నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. ఏంటి నిన్న? నన్నే. ఇక వాళ్ళ మధ్యలో నేనుంటే ఇక నాకు జింత అత్తే. రేయ్, ఆగరా. ఈరోజు చచ్చా నా చేతిలో. ఏంటి ఏంటి? ఏం చేయాలరా వీళ్ళని? నేనెవరిని పెళ్లి చేసుకుంటా నీకెందుకు? నిజమే, నాకెందుకు? నీకు ఆడే కరెక్టే, ఆడనే పెళ్లి చేసుకో. ఆ, నీలాంటి ఎదవలు మోసం చేస్తే ఇలాగే చెయ్యాలి మరి. ఎవడే నిన్ను మోసం చేసింది? నువ్వేగా అన్నావు నా ఫ్యూచర్ కనిపిస్తుంది. తర్వాత జస్ట్ మన ఇద్దరం బావమర్దల్లా ఉందామంటావా? అప్పుడు ఎన్ని మాటలు అన్నావే. నువ్వనలేదారా నన్ను మాటలు? నువ్వంటే నేను అంటానే. ఓహో అవునా? మొన్న మా డాడీ వాళ్ళు అడిగితే మన పెళ్లి గురించి అప్పుడేమన్నా? ఆ ముందు రోజు మా అమ్మ నాన్నని కూర్చోబెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ మిల్లు వస్తుంది, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే ఆ విషయం నచ్చక నువ్వు అన్నా. అవన్నీ తెలియ గేదెలు రే అరుస్తావు. ఏదే గీతే అన్నావు అంటే. అవునరా, మా నాన్న మా అమ్మతో మిల్లు గురించి చెప్తూ ఉంటే విన్నాను. వాళ్ళు మనకి పెళ్లి చేసేది ఆస్తి కోసం, మన కోసం కాదు. సారీరా. నువ్వు సారీ చెప్పు. ఐ లవ్ యూ. వాతావరణం ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? అవును తాత, అసలు ఇట్లా ఉండకూడదే. కొంపేసి ఒక్కరొకరు పొడుచుకుని చచ్చిపోయింది. చూద్దాం రా తాత. వేసేయ్ మన ప్లాన్ సక్సెస్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అమ్మయ్యా, ఓ పీడా పోయింది. ఆ? అంతేగా అంతేగా? తాత, గియాల నువ్వు బతుకుంటే ఒక ఫుల్ బాటిల్ ఎత్తటోడు కదా. ఎక్కడ మనవడా, నేనెప్పుడు 2 పెగ్. రెండే. మళ్ళీ ఏమి తాత? హడావుళ్ళు పడి ఆ కొత్తింగండి మర్చిపోయాం. కొత్తిమీరోడు చూపిస్తారా? నేను అలా మిల్లు దాకా వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య ఆ? టిఫిన్ చేసి వెళ్దువు గాని. రిషి, ఇంతకటి వరకు పోట్లాడుకుంటూనే ఉన్నారన్నయ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తే మా రాజుగాడు ఎంత సంతోషించేవాడో. తాతయ్య మా పెళ్లి చేయండి అని అడిగి మీరెంతవరకు తీసుకున్నారో నాకు తెలియదు గాని
ఎలాగైనా మీ పెళ్లి చెయ్యాలి అని ఆడు తన చివరి కోరికగా తీసుకున్నాడు. కానీ చివరికి మీ పెళ్లి చూడకుండానే ఆడు వెళ్ళిపోయాడు.